శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అట్టి పరిస్థితుల్లో రుణగ్రహీత మరొక వస్తువు తాకట్టుగా ఇవ్వాలి లేదా ధనము వడ్డీతో చెల్లించాలి. చరిత్రమునే బంధకముగా పెట్టి తీసుకున్న ధనాన్ని వడ్డీతో ఇప్పించాలి. సత్యంకారంతో చేసిన రుణాన్ని రెట్టింపు చెల్లింపు చేయాలి. తాకట్టు విడిపించుకోవలసిన సమయం వచ్చినప్పుడు విడిపించుకొని వచ్చినచో ఇచ్చివెయ్యాలి. అట్లు కానిచో ధనికుని రుణం ఇచ్చిన వాడు బంధకం విడిపించుకున్న సమయానికి లేనిచో అతని కుటుంబానికి ధనం చెల్లించి బంధకం విడిపించుకోవాలి. లేదా ఆనాటి వరకు ఎంత వృద్ధి అయిందో నిశ్చయం చేయించుకొని ధనికుడు మరలా వచ్చే వరకును బంధకం అతని వద్దనే ఉంచివేయాలి. కానీ ఆనాడు మొదట వడ్డీ ఉండదు. దూరదేశానికి వెళ్ళిన ధనికుడు అనుకున్న సమయానికి రాజాలకపోతే రుణగ్రహీత విశ్వసనీయుడైన సాక్షుల ఎదుట బంధకం అమ్మివేసి తనకు రావలసిన సొమ్ము తీసుకోవాలి. రుణం తీసుకున్న ధనం వడ్డీ పెరిగి రెట్టింపైతే అంత ధనం ఇచ్చి బంధకం విడిపించుకోవాలి. పెట్టి మొదలైన వాటిలో ద్రవ్యం ఉంచి అది ఏ ద్రవ్యమో ఎంతయో చెప్పకుండా ఇతరుల వద్ద దాచనిస్తే అది ఔపనిధికము. దాన్ని ఇచ్చినట్లుగానే తిరిగి ఇచ్చివేయాలి. కానీ అది రాజదైవ తస్కరాదుల ద్వారా నష్టమైతే తిరిగి ఇవ్వాల్సిన పని లేదు. ఉపనిధి ఉంచినవాడు అడిగినా ఉంచుకున్నవాడు తిరిగి ఇయ్యకున్నచో దాన్ని అతనికి ఇప్పించి అంత ధనం దండం విధించాలి. ఉపనిధిని ఉపయోగించి దానిపై ధనం సంపాదించిన వారిని దండించి లాభంతో సహా ఆ వస్తువును తిరిగి ఇప్పించాలి. యాచిత అన్వాహిత న్యాస నిక్షేపాదుల విషయాన కూడా ఉపనిధికి సంబంధించిన నియమాలు వర్తిస్తాయి. వ్యవహార కాండమున దివ్యములు. అగ్నిదేవుడు చెప్పెను, తపస్సులు, కులీనులు, దానశీలులు, సత్యవాదులు, కోమల హృదయులు, ధర్మాత్ములు, పుత్రయుక్తులు, ధనవంతులు, పంచయజ్ఞములు చేయవారు అయిన 5 కానీ 3 కానీ సాక్షులుండాలి. వారు జాతి వర్ణానుసారంగా ఉండాలి లేదా అందరికీ అందరూ ఉండవచ్చు. స్త్రీలు, బాలకులు, వృద్ధులు, జూదర్లు, మత్తులో ఉన్నవారు, ఉన్మత్తులు, పాతకులు, నటులు, పాషండులు, పంచకులు, వికలమైన ఇంద్రియం కలవారు, పతితులు, ఆప్తులు, అర్ధ సంబంధం కలవారు, సహాయకులు, శత్రువులు, చోరులు, సాహసవంతులు, దోషులుగా పరిగణించబడిన వారు, బంధ్వాది పరిత్యక్తులు సాక్షులుగా ఉండటకు అర్హులు కారు. వాది ప్రతివాదులు ఇరువురు అంగీకరిస్తే ధర్మవేత్తయ్యకు ఒక్క వ్యక్తియే సాక్షిగా ఉండవచ్చు. స్త్రీని బలాత్కరించుట, దొంగతనం చేయుట, ఎవరైనా నిందించుట, కఠిన దండనం వేయుట మొదలగు దుస్సాహస కార్యములందు అందరినీ సాక్షులుగా గ్రహించవచ్చు. సాక్ష్యం చెప్పని వాని చే రాజు 46వ రోజున 10వ వంతు అధికంగా కలిపి రుణాన్ని ధనికునికి ఇప్పించాలి. తెలిసి కూడా సాక్ష్యం చెప్పని అపరాధానికి అసత్యంగా సాక్ష్యం చెప్పిన వానికి వచ్చి పాపం వచ్చును. అతనిని కూడా సాక్షిని శిక్షించినట్టు శిక్షించాలి. పాపాలు చేసిన వారికి, మహాపాతకాలు చేసిన వారికి, గృహదానం చేసిన వారికి, స్త్రీ బాలఘాతకులకు ఏ లోకాలు వచ్చినో కూటసాక్ష్యం చెప్పిన వానికి కూడా ఆలోకంలే ప్రాప్తించును. నీవు అసత్యంగా సాక్ష్యం చెప్పి ఎవరిని పరాభవింప చూచుచున్నావో వానికి నీవు 100 జన్మములలో చేసిన జన్మం పుణ్యములన్నీ చేరిపోవును అని వాది ప్రతివాదుల సమీపమందున్న సాక్షులకు చెప్పాలి. చాలామందితో అభిప్రాయ భేదం వచ్చినప్పుడు గుణవంతుల సాక్ష్యాన్ని అంగీకరించాలి. గుణవంతుల మధ్య భేదం వస్తే అధిక గుణవంతుల సాక్ష్యం గ్రహించాలి. సాక్షులు ఎవరి మాట సమర్థించరో అతనికి జయం కలుగును. వ్యతిరేకంగా వస్తే అతడు పరాజయం పొందును. మొదట కొందరు సాక్షులు సాక్ష్యం చెప్పినను తర్వాత అధిక గుణవంతులు కొందరు కానీ రెట్టింపు సంఖ్య గల వారు కానీ మరొక విధంగా సాక్ష్యం చెబితే పూర్వం సాక్ష్యం చెప్పిన వారు కూట సాక్షులగుతారు. కూట సాక్షులను ఒక్కొక్కరిని వివాదాస్పదమైన ధనం కంటే రెట్టింపు ధనం దండించాలి. కూట సాక్షి బ్రాహ్మణుడైతే అతన్ని దేశం నుండి వెడలగొట్టాలి. ఇతరులు చెప్పిన సాక్ష్యాన్ని కప్పిపుచ్చిన వారి నుండి 8 రెట్లు ధనము దండంగా గ్రహించాలి. బ్రాహ్మణుడైతే దేశం నుంచి బహిష్కరించాలి. వర్ణంలో వారికి వధ ప్రాప్తించే సందర్భమందు సాక్షి అసత్యం కూడా చెప్పవచ్చు. ధనికుడు, అధమర్ణుడు పరస్పర అంగీకార పూర్వకంగా రుణం తీసుకున్న ధనంను గురించి సాక్షుల్లో పత్రంపై రాయించుకోవాలి. సాక్షులతో పత్రంపై రాయించుకోవాలి. ఆ పత్రంపై సంవత్సరం, మాసం, పక్షం, దినము, పేరు, జాతి, వారి గోత్రము, వారి మిత్రులు, బంధువులు, తండ్రులు మొదలగు వారి పేర్లు కూడా రాయాలి. రాయట పూర్తియక పిమ్మట రుణగ్రహీత ఆముకుని అనగా ఫలానా వారి పుత్రుడినైన నాకు ఈ పత్రంపై రాసినది అంగీకార్యమే అని చేవ్రాలు చెయ్యాలి. సాక్షులందరూ ఆముకుడనైన నేను దీనికి సాక్షిని అని తమ తమ తండ్రుల పేర్లు కూడా నిర్దేశిస్తూ హస్తాక్షరాలు ఉండాలి. ఆధమర్ణుడు లిపిజ్ఞానం లేనివాడైతే అతడు అందరి సాక్షుల ఎదుట తన మతాన్ని రాయించాలి. సాక్షి అందరి సాక్షుల ఎదుట ఆముకుడి కుమారుడినైన నేను 2 కోరగా రాయిచున్నానని ప్రారంభించి లేఖకార్థం రాయాలి.
స్వహస్త లిఖితమైన లేఖ్యం సాక్షులు లేకపోయినా ప్రమాణమే. కానీ బలాత్కారం చేత కానీ మోసం చేత కానీ రాయించబడినది ప్రమాణం కాదు. లేఖ్యపూర్వకమైన రుణాన్ని 3 తరాల వరకు చెల్లించవలసి ఉండను. తాకట్టు పెట్టిన వస్తువును దానిపై తీసుకున్న రుణం తీర్చినంత వరకు ధనికుడు అనుభవించవచ్చు. లేఖ్యం రాసిన వాడు దేశాంతరమందు ఉన్నను, లేఖ్యం నష్టమైనను, తుడిచివేయబడినను, హరించబడినను, భిన్నమైనను, చిన్నమైనను, దగ్ధమైనను మరొక లేఖ్యం రాయించాలి. లేఖ్యం సందిగ్ధంగా ఉన్నప్పుడు మరలా మరొక లేఖ్యం రాయాలి. లేఖ్యంకు శుద్ధి, యుక్తి, ప్రాప్తి చేతను ఆ దేశ కాలాలలో అతని వద్ద ఇంత ధనం ఉండటకు అవకాశం ఉన్నది అని యుక్తి చేతను క్రియ సాక్షుల హస్తాక్షరముల చేతను చిహ్నముల చేతను ప్రత్యేకంగా ఉపయోగించిన గుర్తులు ధనిక రుణగ్రహీతుల సంబంధం చేతను వారి ధనప్రాప్తి సంభావ్యమే అను ఆగమం చేతను నిర్ణయించబడును. రుణంలోని కొంత ధనం చెల్లించినప్పుడెల్లా ధనికుడు ఆ లేఖ్యం వెనుక వైపున చెల్లించిన ధనంను రాసి హస్తాక్షరాలు ఉంచాలి. రుణం పూర్తిగా చెల్లించి వేసినప్పుడు ఆ లేఖ్యంను చింపివేసి చెల్లించినట్టుగా ధనికుడి నుండి పత్రం పొందాలి. సాక్షులున్నప్పుడు తీసుకున్న రుణాన్ని వారి ఎదుటనే చెల్లించాలి. ధర్మశాస్త్రాల్లో సందిగ్ధమైన విషయాన్ని నిర్ణయించుటకై తుల, అగ్ని, జలము, విషము, కోసము అను 5 దివ్య ప్రమాణములు చెప్పబడినవి. అభియోగం చాలా తీవ్రమైనప్పుడున్న అభియోక్త వ్యవహారము చివరనున్నప్పుడును వీటిని ప్రయోగించాలి. వాది ప్రతివాదులు అంగీకరించి ఈ దివ్య ప్రమాణ ప్రయోగానికి సిద్ధం కావాలి, లేదా ఇతరములకు శారీరక ఆర్థిక దండములకు సిద్ధం కావాలి. రాజద్రోహం, మహాపాతకం మొదలగు విషయములందు సందేహం కలిగినప్పుడు శీర్షక స్థితి రాకున్నను ఈ దివ్యములను స్వీకరించవచ్చును. 1000 పణములకు తక్కువైన అభియోగమందు తులా, విష దివ్యములను ప్రయోగించకూడదు. కానీ రాజద్రోహ, మహాపాతకమందు వీటిని గ్రహించవచ్చు. అభియోగం 1000 పణముల వరకు అయినచో తులా మొదలగు 3 ప్రమాణములు ప్రయోగించవచ్చు. అంతకు తక్కువైతే కోసం ప్రయోగించవచ్చు. శపథం చేసిన వాడు శుద్ధుడు అనే నిర్ణయం అయితే రెండవ వానిచే అతనికి 50 పణములు ఇప్పించాలి. దోషి అయితే దండించాలి. పరీక్షింపదగిన వానిచే మొదటి రోజున ఉపవాసం చేయించి మర్నాడు సూర్యోదయ సమయాన వస్త్రసహితంగా స్నానం చేయించి రాజబ్రాహ్మణ సముఖాన దివ్య ప్రమాణం చేయించాలి. స్త్రీ, బాలకులు, వృద్ధులు, అంధులు, కుంటివారు, బ్రాహ్మణులు, రోగములతో బాధపడుతున్నవారు ఇట్టి అపరాధుల తులా దివ్య ప్రమాణం మాత్రమే చేయించాలి. శూద్రునికి అగ్ని కానీ, జలము కానీ, విషయం యొక్క 7 యవలు కానీ దివ్య ప్రమాణములుగా విధించబడినవి. తూచుటయందు నేర్పు కలవారు అభియుక్తుని తులలో ఒకవైపున ఉంచి మరొక వైపు ప్రతిమానము ఉంచి ఒక రేఖ గీసి కిందికి దింపాలి. అతడు ఈ కింది వాక్యం చదువుతూ తులను అభిమంత్రించాలి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, భూమి, జలము, హృదయము, యముడు, పగలు, రాత్రి, 2 సంధ్యలు, ధర్మదేవత వీరందరూ మానవుని వృత్తం తెలుసుకొనగలరు. ఓ తుల, నీవు సత్యానికి స్థానంగా పూర్వం దేవతలచే నిర్మించబడితివి. ఓ కళ్యాణి, సత్యంనే చెప్పుము, నన్ను సంశయం నుండి విడిపించము. ఓ తల్లి, నేను పాపం చేసి ఉన్నచో నన్ను కిందకి దింపుము, శుద్ధుడినైనచో నన్ను పైకి లేపుము. అభియుక్తుని చేతుల్లో ధాన్యమును నలిపించి చేతులకు రంగు పూసి అతని చేతుల్లో 7 అశ్వత్థ పత్రాలు దారంతో కట్టాలి. అతనిచే, ఓ అగ్నిదేవ, నీవే సర్వభూతముల లోపల సాక్షివై సంచరిస్తున్నావు. నీవు నా పుణ్యపాపాలను గురించి సత్యంగా చెప్పుము అని చెప్పించి గోళాకారంలో ఉన్న 50 ఫలముల లోహపిండంను ఎర్రగా కాల్చి అతని చేతుల్లో ఉంచాలి. అతడు దాన్ని గ్రహించి మెల్లగా 7 మండలాలు నడవాలి. మండలం అంటే 16 అంగుళాల దూరం. అక్కడ అగ్నిని విడిచిపెట్టి మరలా చేతులతో ధాన్యాన్ని నలిపి చేతులు కాలకుండా ఉంటే అతడు శుద్ధుడు. ఆ ఆయుపిండము మధ్యలో పడిపోయినను ఏదైనా సందేహం కలిగినను మరలా అతడు ఆ పిండాన్ని తీసుకుని వెళ్ళాలి. ఓ వరుణదేవ, నీవు పవిత్రులలో పవిత్రుడవు. ఓ పావక, శోధించదగిన నన్ను శోధించము, అభిశస్త్రుడనైన నన్ను సత్యం చే రక్షించము అని జలాన్ని అభిమంత్రించి బొడ్డులోతు నీటిలో నిలబడి ఉన్న పురుషుని కాళ్ళు పట్టుకుని అభియుక్తుడు జలంలో ప్రవేశించాలి. అదే సమయాన ఒకడు బాణం విడవగా వేగవంతుడకు మరొకడు ఆ బాణం తిరిగి తీసుకుని వచ్చినంత వరకు అతడు నీటిలో మునిగి ఉన్నచో శుద్ధుడగను. ఓ విషమ, నీవు బ్రహ్మపుత్రుడవు, సత్యధర్మమందు నిలిచి ఉన్నావు. నన్ను ఈ అభిశాపం నుండి రక్షించము. సత్యం చే నీవు నాకు అమృతం మగము అని పలికి జీర్ణించుకుంటే అతడు శుద్ధుడు అని నిర్ణయించాలి. న్యాయాధికారి ఉగ్రదేవతలను పూజించి వారి అభిషేకోదకం తీసుకుని వచ్చి అభియుక్తునకు ఆ విషయం చెప్పి వారిచే చారడేసి చొప్పున 3 మార్లు తాగించాలి. 14 దినముల లోపుగా అతనికి రాజు వల్ల కానీ దైవం వల్ల కానీ ఘోరమైన వ్యసనం కలగకుంటే అతడు నిస్సందేహంగా శుద్ధుడు. అధిక మూల్యములకు వస్తువుల విషయాన అభియోగమందు స్వల్ప సంశయం కలిగినప్పుడు సత్యము, వాహనములు, శస్త్రములు, గోవులు,
బీజంలో సువర్ణము, దేవతలు గురు చరణంలో, ఇష్టాపూర్తంలో మొదలగు పుణ్యకార్యాలు వీటిపై శపథం చేయించాలి. ఓం శాంతి శాంతి శాంతి.